అర్జున్ గారు మాపల్లిలో గోపాల్ నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూసాం మేము. తెలుగు సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు ఈ మధ్యకాలంలో? మీ తెలుగు సినిమా చాలా కాలం అయింది. నేను ఎప్పుడు దూరం అవ్వలేదండి. అంటే తక్కువ సినిమాలు చేస్తుంటాను. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 200 సినిమా దగ్గర చేశాను కదా. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది, ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ భయంగా ఉంది. ఏది చేస్తే ఇది జనానికి నచ్చుతుందో లేదో, ఏంటో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇలాంటి సినిమా చేశాడంటారేమో అని భయంగా ఉంటుంది. సో మలయాళం చేస్తుంటాను, తమిళ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు కన్నడ ఒకటి చేస్తుంటాను. తెలుగు కూడా ఏది లాస్ట్ చేశాను, కిలాడిని ఒక సినిమా చేశాను. చేస్తూనే ఉంటాను. అంటే ప్రేక్షకులు అప్డేట్ అయ్యారు, మీ దర్శకులు అప్డేట్ అవ్వలేదంటారా? నేను అప్డేట్ అవ్వలేదా? మీరు కాదు, అంటే సీనియర్ డైరెక్టర్లు అందరూ కూడా ఈ మధ్యన పెద్ద సినిమాలు కూడా డమాల్ అంటున్నాయి. ఈ ప్రేక్షకుడు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటారా సినిమాని? అంటే జనరల్గా అడుగుతున్నారా, నా గురించి అడుగుతున్నారా? జనరల్గా అడుగుతున్నాను, మీ గురించి కదా. ఇంకొకసారి ఏమి మీ క్వశ్చన్ ఏంటండి? ప్రేక్షకుడు అప్డేట్ అయి ఉన్నాడు అంటారా, దర్శకుల కన్నా ముందు ఆలోచిస్తున్నాడు అంటారా సినిమాని? లేదండి, చాలా సినిమాలు ప్రేక్షకులు ఎప్పుడు అప్డేట్ అండి. వాళ్ళే ఫుల్ అప్డేటెడ్. వాళ్ళని తెలుసుకొని సినిమా చేయడం అనేది పెద్ద విషయం. లేకపోతే అన్ని సినిమాలు హిట్ అయిపోతుంది కదా. సో ప్రేక్షకులే దే ఆర్ ద బాస్. వాళ్ళు చూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. లేకపోతే వాళ్ళ పక్కన కూర్చొని సినిమా చేసినప్పుడే మనకు తెలుస్తుంది, అయ్యో మనం తప్పు చేసాం కదా ఇక్కడ అని. అంతకుముందు తెలియదు. సో అండ్ అగైన్ మీరు అడిగిన క్వశ్చన్కి అప్డేట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అప్డేట్ ఉండాలండి. లేకపోతే యూ కాంట్ ఈవెన్ మూవ్ వన్ స్టెప్ ఎల్స్. ప్రతి విషయంలో అప్డేట్ ఉండాలి. బికాస్ టెక్నాలజీ ఎక్కడికో పోతుంది. ఎవ్రీ డే న్యూ థింగ్స్ యూ గెట్ టు నో. తెలుగు సినిమా ఎప్పుడు ఉంటుంది మీది? ఇది తెలుగు సినిమా డైరెక్ట్గా? అవును, ఇప్పుడు డైరెక్ట్ చేశాను, ఆల్మోస్ట్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ మీట్లో వద్దు, ఫినిష్ అయిపోయింది అది ఆల్మోస్ట్. నేను నెక్స్ట్ మాట్లాడతాను అది. ఓకే. ధ్రువ్ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు హైదరాబాద్. సార్, సినిమా మొత్తంలో మీకు బాగా ఛాలెంజింగ్గా అనిపించిన మూమెంట్ ఏంటి? అంటే లైక్ ఫైట్స్ ఆర్ వేరే ఏదైనా సీను మీరు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాను ఇది అనిపించిన? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఛాలెంజింగ్ అంటే ఎస్పెషలీ క్లైమాక్స్. We shot for 42 days with Ram Lakshman master and Ravi Verma master. Physically and emotionally I was drained, but after watching the final output I really thought that it was worth it. So I think climax. Thank you. Arjun sir. సార్, ఇప్పుడు మొత్తం తెలుగులో రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. సో మీ సినిమాలు ఒకే ఒక్కడు, ఆర్ జెంటిల్ మ్యాన్, ఆర్ హనుమాన్ సేన్ గారితో అనుకున్న సినిమా అది ఏమైంది సార్? ఏ హీరోతో చేయబోతున్నారు? అది తర్వాత ఇంకో రోజు మాట్లాడదాం. ఆయనకి అదే చెప్పాను నేను, ఆ సినిమా గురించి ఇంకోసారి మాట్లాడదాం. ఇది మార్టిన్. అర్జున్ గారు సార్, హియర్ ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. బేసికల్గా మీ మూవీస్ అన్నీ అంటే లైక్ ఇందాక చెప్పినట్టు ఒకే ఒక్కడు కావచ్చు, హనుమాన్ జంక్షన్, ఇవన్నీ దోస్ ఆర్ వెరీ క్లాసిక్స్. అండ్ అలాగే మీరు యాక్షన్స్ కూడా చాలా బాగా చేస్తారు. కాబట్టి మీ మూవీస్లో ఒక్క మూవీ ఏదైనా ధ్రువ్ గారు దాని సీక్వెల్లా చేయాలి అనుకుంటే ఈ ట్రెండ్కి తగ్గట్టు ఏ మూవీ చేయాలనుకుంటారు? జై హింద్. ఓ సూపర్, థ్యాంక్ యూ. ధ్రువ్ గారు, ట్రైలర్ వాజ్ వెరీ నైస్ అండ్ వెరీ ప్రామిసింగ్ అండ్ మీ కష్టం తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ వన్ క్వశ్చన్ ఏంటంటే, మీకు అర్జున్ గారు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? విచ్ వన్ యూ కెన్ సే అ డ్రీమ్ రోల్ ఆర్ డ్రీమ్ క్యారెక్టర్ ఫర్ యూ? చాలా ఉంది, ఎస్పెషలీ అగైన్ జై హింద్. జై హింద్ ఓన్లీ. సూపర్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మీ ఇద్దరిని ఆన్ స్క్రీన్ యాంటాగనిస్ట్ అండ్ అంటే లైక్ హీరో యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్లో చూసే అవకాశం ఏమైనా ఉందా మాకు? డెఫినెట్లీ హీరో అండ్ యాంటాగనిస్ట్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ. వైభవ్ గారు, సో యాక్చువల్లీ మాకు దీంట్లో సాంగ్ వైజ్
కనిపించారు ట్రైలర్లో అని లేదు, అండ్ హౌ యువర్ క్యారెక్టర్ విల్ బి పోర్ట్రేడ్ ఇన్ ద ఫిల్మ్? So there's a love segment, there's a small love story in the movie. That is what I bring in. And I know it's a action-packed movie, but for me, I actually take this as an opportunity, even if I could have a screen space, say 15-20 minutes in a big film. It's a big thing for me personally because I come from a family where there is nobody in films. So for me to have this opportunity in itself is a big thing for my career. And I hope all of you support me, support us, our movie, and watch in theaters on 11th of October. Dhruv garu, sir, from your childhood, you like your mama a lot. We are feeling it. So, from your childhood, from watching him, what are the main things that you learn while doing the action sequences? What are the tips you got from your mama? Actions, from him I learnt, or tips? Tips and No, what let, you let, learn. me, let me answer that question. ఈ మనోడు సినిమా చేయడానికి ముందే నాకు తెలియకుండా హీఈస్ ఎ బాక్సర్ ఫస్ట్. ఈజ్ ఎ బాక్సర్. అదే కాకుండా జిమ్నాస్టిక్స్ అసలు మనకు తెలియదు, ఇంట్లో ఎవరికి తెలియదు. ఫుల్ జిమ్నాస్టిక్స్ ఎవ్రీథింగ్. వీడియో ఒకటి ఉంది నా దగ్గర, ఎవరికి ఇవ్వలేదు, నా దగ్గర మాత్రం ఉంది. యాక్టర్ అవ్వడానికి ముందు మేము వీడిని ఎంకరేజ్ చేసింది అదంతా ఏమీ చేయలేదు. వాడే స్వయం కృషి, వాడే నేర్చుకొని వాడే చేసి రోడ్స్లో అంతా ఈ నాటకాలు ఆడతారు కదా, డ్రామాస్ రోడ్లో ఆడతారు, అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని అతనే అంతా అతనికి చేసుకున్నాడు. ఆ తర్వాత నాకు తెలిసింది, ఒక డైరెక్టర్ వచ్చాడు, మీ వాడిని సినిమాలో పెట్టుకోవాలి అన్నప్పుడు కథ చెప్పడానికి మాత్రం నా దగ్గర తీసుకొచ్చాడు. అప్పటి వరకు వాడే స్వయం అంతా వాడే చేసుకున్నాడు. బట్ ఇన్స్పిరేషన్స్ అనేది ఉండేదేమో, బట్ ఎవ్రీథింగ్ హీ డిడ్ హిమ్. వీడి బ్రదర్కి మాత్రం నేను బాగా ట్రైన్ చేశాను, చిరంజీవికి. ఆడిని ఫుల్ ట్రైన్ చేశాను, నాతోనే పెట్టుకొని వాడికి అన్నీ యాక్టింగ్ నేర్పించడం అన్నీ. బట్ మనోడికి మాత్రం ఏమీ చేయలేదు, వాడే చేసుకున్నాడు. అర్జున్ గారు, లాస్ట్ 2 అర్జున్ గారు ప్లీజ్. అర్జున్ గారు, సో పాన్ ఇండియా మూవీ అంటే హిందీతో పాటు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి, బట్ మీరు దానికి మించి రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంది మూవీ మీద? ప్రొడ్యూసర్ ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ కదా ఇది. ఓకే, ఉదయ్ మాతాజీ. Actually, usually Japanese, Chinese, all these people, they collaborate later. But for my film, Japanese collaboration came before. So already dubbing is in the progress. They wanted a simultaneous release. ఓకే. So we had the privilege. So we thought that let us make the trailer made to order types. If anybody wants the language, you can dub it and give. That is an additional this thing what we have tried first time. So this was a creative thing what we did. ఆల్ ది బెస్ట్. मेहता जी और एक क्वेश्चन है. Yes. ये नेक्स्ट वीक फेस्टिवल का वीक है एंड तलहवाई का फिल्म आ रहा है 10th वेटेवर. Yes, तो आपका ये 11th करेक्ट डेट है, नहीं तो कैसा है? बेंगलुरु కూడా No, రజనీకాంత్ actually, బాగుంటుంది. see, our release date was announced way back 4 months back. That time we didn't have Rajini sir's film coming, so we had locked our date. So one day earlier they are coming. Probably everybody would have watched one day earlier. Then they will watch our film. ధృవ గారు, అయితే ట్రైలర్లో చాలా క్రాకీగా కనిపిస్తున్నారు, యాక్టింగ్ కావచ్చు ఇదంతా. లాస్ట్లో ఉన్న ఆ డాగ్ సీన్, అంటే బిస్కెట్ డైరెక్ట్గా తీసుకుంటున్నారు అట్లే, అంటే అది మీ పెట్ డాగా లేకపోతే ఆర్మీ డాగా, అసలు ఏంటి ఆ సీన్ చూస్తే అందరికీ కూడా ఒక విధంగా చాలా షాక్ అయిన సీన్ అది. It was a risky shot, madam. Yes. That dog name was Raja, and he was hungry, and I had to shoot even because directed gently for lunch. So even I was hungry, so I had to do that shot. So yeah, the dog was very, very ferocious, madam. Amazing. Done. Thank you so much. Thank you, and especially media people.